అఖిల, ఇక్కడే నిలబడి చూస్తే నిజం ఎలా కనిపిస్తుంది? నువ్వు కూడా ఆ యదవల్ని వెనకేసుకొచ్చి మా కూడా వచ్చేయి. పద మమ్మీ. పదండి. రా మమ్మీ. నాన్న వెంకీ, ఏమైంది నాన్న? వినయ్ హాస్పిటల్కి రావడానికి ఒప్పుకున్నాడా మీ అత్తయ్య? అమ్మా, అత్తయ్య గిత్తయ్య అందరినీ నేను ఒప్పించాల్సిన పని లేకుండా నా పెళ్ళామే మొత్తం చక్కబెట్టేసింది. ఇదిగో తాతయ్యతో కలిసి అందరం హాస్పిటల్కి బయలుదేరాం. మీరు కూడా బయలుదేరి వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి. సరే నాన్న. పద తాతయ్య. విద్యా, చిచి, ఆ వెంకిగాడు మనింటికి రావడమేంది? టెస్ట్కి వాడి వెనకాలే తోకలా మనం పోవడమేంది? ఏందమ్మి ఇదంతా? ఎందుకు చేస్తుండవిట్టా? ఇంతలోనే వాడికి ఏం మందు పెట్టినాడు, ఏం మంత్రం వేసినాడు? ఎందుకు వాడి మాయ మాటలు విని మమ్మల్ని తీసుకుపోతా ఉండావు? మమ్మీ, ఆ పకోడీగాడు నాకేమందు పెట్టలేదు, మంత్రము వెయ్యలేదు. ఇది నేను వాడి మాయమాటలకి తీసుకున్న డెసిషన్ అస్సలే కాదు. నాకు నేనుగా స్పృహలో ఉండి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఏంటమ్మా కరెక్టు? ఆ వెంకీగడి చెల్లి గురించి నువ్వెందుకమ్మా ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకోవడం? తప్పు చేసిందని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాం, చేతులు దులిపేసుకున్నాం, అయిపోయింది కదా. మళ్ళీ ఎందుకు ఆ బురదలో ఏరు పెట్టడం? అవునమ్మి, బావగారు చెప్పుండేది నిజమేగా. ఆడి చెల్లి గురించి, ఆ కూని కోరు దాని కూతురు గురించి నువ్వెందుకు ఆలోచిస్తుండావు ఇంతలా? మరే నువ్వెంతలా ఆలోచించబట్టే అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ వెంకీగాడు అడ్డంగా రెచ్చిపోతున్నాడు మ్యాగే. చూడు మమ్మీ, విద్యను నువ్వు ద్వేషించే అత్తయ్య కూతురిగానో, నీకు నచ్చని ఆ వెంకీ చెల్లిగానో కాకుండా ఒక ఆడపిల్లగా చూడు. తన తల్లి తన అన్న మీద ఉన్న కోపంతో ఆధారం లేకుండా అవమానించడం, గెంటేయడం మన తప్పే అవుతుంది. ఆ విద్య నిజంగా ఏ తప్పు చెయ్యలేదనుకో, తన ఉసురు మనకి తగులుతుంది. అవసరమా మనకి? అదే ఈ టెస్ట్కి ఒప్పుకుని ఆ రిజల్ట్ వచ్చాక నిజంగా నువ్వు నమ్మినట్టే తను తప్పు చేసిందనే వచ్చిందనుకో, అప్పుడు నువ్వేమైనా చెప్పు, నేను వింటాను. ఏమైనా చెయ్యి, నేను నీ పక్కనే ఉంటాను. యాడికి ఎగేసుకుంటా పోతున్నావు? ఏంట్రా ఇప్పుడు ఆ టెస్ట్ గాని చేస్తే విద్య తప్పు చేసినట్టు రాదు, మనం తప్పు చేసినట్టు తెలుస్తుంది. అదే జరిగిందనుకో, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆ అన్న చెల్లి తిరిగి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి మరిద్దరిని బయటికి గెట్టేస్తారు. ఏదో ఒకటి చేయమా అయ్యా, అత్తయ్యని మేనేజ్ చేసి ఆ టెస్ట్ ఆపు. పద చెప్తా. పద. అఖిలమ్మా, అఖిలమ్మా, అఖిలమ్మా. ఏంది బావగారు? అఖిలమ్మా, నాకెందుకు మ్యాగీ చేస్తుంది నచ్చట్లేదమ్మా.
ఆ మాటకొస్తే నాకు అది నచ్చట్లేదు బావగారు, కానీ తప్పట్లేదు. ఇగో అమ్మి వినట్లేదు కదా, ఇంకేం చేయమంటారు చెప్పండి. అమ్మా ఇప్పటికి మించిపోయిందేమి లేదమ్మా. ఆ టెస్టులు గారు మాకొద్దు అని వినయ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతే ఆపే హక్కు ఎవ్వరికీ లేదమ్మా. బావగారు, అవతల ఆ వెంకిగాడు టెస్టు గిస్టు అంటుంటే మీరింత నాకు చెప్పాలనా? ఇంటి దగ్గరే ఆపేను. ఇదిగో యువతల నా అమ్మి కదా ఇదంతా చేస్తా ఉండేది. ఆపితే అనవసరంగా నా పిల్లల ముందు నేను చెడ్డదాన్నైపోను. నాకెందుకీ తలనొప్పంతా? ఎళ్ళి కాసేపు కామ్గా ఉన్నాను అంటే ఆ టెస్ట్ చేసి డాక్టరే చెప్తుంది. ఆ వెంకిగాడి చెల్లి గాడి తప్పిందని, తప్పు చేసి తల్లయింది అని. ఇంక రండి రండి. అయ్యో ఏంట్రా ఒక్కరు కూడా మన మాట లెక్క చేయట్లేదు, చివరికి అఖిల కూడానా? అవును అయ్యా, గ్రహాలన్నీ ఆ వెంకీగడి చెల్లికే సపోర్ట్ చేస్తున్నట్టున్నాయి. ఈ టెస్ట్ గానీ అయిపోతే ఆ గ్రహాలన్నీ మనతో టెస్ట్ మ్యాచ్ ఆడేసుకుంటాయేమో మా అయ్యా. పద. ఆ పద. అమ్మా శారద, మామయ్య గారు, కూర్చో కూర్చో అమ్మా. అమ్మా విద్య, జరిగినవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు తల్లి. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎవరెన్ని చెప్పినా ఏమన్నా నువ్వు తప్పు చెయ్యవని మేము నమ్ముతున్నాం తల్లి. ఎవరో కూసిన తప్పుడు కోతలు నువ్వు పట్టించుకోకు. నీ కడుపులో ఉన్న నా ముని మనవడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఇంట్లో ఇదే పంచాంగం, హాస్పిటల్లో కూడా ఇదే పంచాంగమా నాయనా? నమ్మకం అనేది ఎక్కడైనా ఒకేలాగే ఉంటుందట. పూట పూటకి ఒకలా, చోటును బట్టి మరొకలా మారదు. అవునవును, ఇన్ని రోజులు అందరి దగ్గర ఇట్టా నమ్మకాలతోనే నటించినారు. కానీ హాస్పిటల్లో టెస్ట్లు మీ నమ్మకాలతో నడవబ్బి. ఇగో అమ్మీ, చెప్పు మమ్మీ. పేరెంటానికి వచ్చినట్టు ఏంది ఇదంతా? ఎంతసేపని వీళ్ళ మొహాలు చూస్తా ఉండాలా? ఆ డాక్టర్ని త్వరగా వచ్చి ఆ టెస్ట్లేవో తగలబెట్టమని రాదు? ఇప్పుడే వెళ్ళి చెప్తాను మమ్మీ.